don't disturb. అందరూ బోనాలు బాగా జరుపుకున్నారన్న? ఓకే, ఓకేనమ్మా. ఈరోజు గత కొన్ని రోజులుగా కడెం దగ్గర నుంచి గోదావరి బెల్ట్ అంతా భద్రాచలం వరకు మేము పర్యటించడం జరిగింది. అక్కడ మేము చూసిన విషయాలు, గమనించిన విషయాలు ప్రజల ముందు పెట్టడానికే ఈ ప్రెస్ మీట్. కడెం ప్రాజెక్టు టోటల్ మిస్మేనేజ్మెంట్ అనే చెప్పాలి. కడెం ప్రాజెక్టు ఎప్పుడో 60 ఏళ్ల కింద నుంచి ఉన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు మార్చాలి అన్న డిమాండు గత 3 సంవత్సరాలుగా ఉన్నా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పట్టించుకోలేదు. కనుక కడెంలోకి నీళ్ళు వస్తే ఆ నీళ్లు మళ్ళీ వదులుదామంటే కనీసం గేట్లు కూడా పనిచేయని పరిస్థితి. 5 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో అయితే కేవలం 3 లక్షల క్యూసెక్కులు మాత్రమే అవుట్ఫ్లో చేయగలిగారు అంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? నీళ్లు వదులుతాము అంటే అసలు గేట్లే పనిచేయలేదు, దాంతో చుట్టుపక్కల అంతా వరద. అసలు గేట్లు అనేది ఎందుకు పెడతారు? ఏ ప్రాజెక్టుకైనా ముఖ్య ఉద్దేశము వాటర్ని రిటైన్ చేయడం. కానీ ఎమర్జెన్సీస్లో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కంటైన్ చేయడం కష్టం కాబట్టి, దాని అవుట్ఫ్లో ఉండాలి కాబట్టి గేట్లు పెడతారు. అంటే గేట్లు ఉన్నదే ఎమర్జెన్సీ కోసం. అలాంటిది గేట్లు పని చేయకపోతే మరి ఎమర్జెన్సీలో ఏమవుతుంది? అదే జరిగింది కదా కడెం ప్రాజెక్టులో. గేట్లు పని చేయలేదు కాబట్టే ఈరోజు ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం జరిగింది. అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ టీము ప్రతి ప్రాజెక్టులోనూ ఉండాల్సిన అవసరం ఉంది. అలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉందా? వాళ్ళు పనిచేస్తున్నారా? వాళ్ళు పనిచేస్తుంటే మరి ఎందుకు ఈ మిస్మేనేజ్మెంటు? కడెం ప్రాజెక్టులోనే గేట్లు ఆపరేట్ చేయడానికి 33 మంది సిబ్బంది ఉండాలంటే ఉన్నది 3 మాత్రమే. మరి ఆ లెక్కన చూసుకుంటే ఎలా పనిచేస్తాయి? కనీసం వర్షాకాలం వస్తుంది, ఈ ముప్పు ఉండొచ్చు అన్న అవకాశం ఉంది అన్నప్పుడు కూడా మీరు గేట్లు చెక్ చేసుకోకపోతే మరి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ఒక కడెం ప్రాజెక్టులోనే కాదు, ఎల్లంపల్లిలో అంతే, ఏ ఇతర ప్రాజెక్టులో అయినా అంతే. ఇది ప్రభుత్వ వైఖరి అయితే మరి ఇది ప్రభుత్వం ఫెయిలియర్ కాదా? అలాగే భద్రాచలం తీసుకుంటే అసలు భద్రాచలంకి ఈరోజు ముప్పు వచ్చింది అంటే దానికి కారణం ముమ్మాటికి కేసీఆర్ గారి. ఎందుకంటే దానికి కట్టలేదు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో భద్రాచలంకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు వరదొచ్చింది కాబట్టి అది కూడా వారం రోజులు అయిపోయినాక దొరగారు తీరిక చేసుకొని గాలి మోటార్లో వచ్చాడు. వచ్చి ఒక్కరిని కూడా పరామర్శించలేదు, బాధితులతో మాట్లాడింది లేదు, మీకు ఏం కావాలి, మీ కష్టం ఏంటిది అని అడిగింది లేదు. ఈయన మాత్రమే కట్ట మీద నిలబడ్డాడు, పిట్ట కథలన్నీ చెప్పాడు. విదేశీ కుట్ర అన్నాడు, క్లౌడ్ బస్ట్ అన్నాడు. ఆయన మంత్రి ఏమో పక్క రాష్ట్ర పోలవరం అన్నాడు. మరి పోలవరమే ప్రాబ్లం అయితే
ఈ పోలవరం ప్రాజెక్టు ప్రాబ్లం అనేది మీకు ముందు కనిపించలేదా? మీరు ముందు ఎందుకు మాట్లాడలేదు? పోలవరం ప్రాజెక్టు బాగుంది అన్న మాటలు మీరు ఇంతకుముందు ఎందుకు మాట్లాడారు? ఎందుకు మెచ్చుకున్నట్టు? ఆ ముఖ్యమంత్రితో మీరు దోస్తీ చేసినప్పుడు, మీ ఇంటికి పిలిపించుకున్నప్పుడు, స్వీట్లు తినిపించుకున్నప్పుడు, కౌగలించుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? తీరా ఇప్పుడు ముంపు వచ్చినాక మీ బాధ్యతను మీరు చేయకపోతే ఆ నెపాన్ని కప్పుపుచ్చుకోవడానికి, మీరు సాకులు చెప్పడానికి, మీరు తప్పించుకోవడానికి మీరు సాకులు చెప్తున్నారు. అందరికీ అర్థం అవుతున్న విషయమే కదా. కేసీఆర్ గారు వచ్చి 1000 కోట్లు ఖర్చు పెడతాడట, గుట్ట మీద ఎక్కడో కాలనీ కట్టిస్తాడట. ఎవరు అడిగారండి గుట్ట మీద కాలనీ కట్టించమని? ఆ బాధితులతో ఎవరు అడిగారండి గుట్ట మీద కాలనీ కట్టించమని? ఆ బాధితులతో మేమే పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరు అడగటం లేదు వాళ్ళ గుట్ట మీద కాలనీ కావాలి అని. వాళ్లకు వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు ఇచ్చిపోయిన ఆస్తి, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తితో కొనుక్కున్న ఇల్లు అవి. అక్కడి నుంచి ఖాళీ చేయించడం, ఖాళీ కావడం వాళ్ళకే ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎక్కడో గుట్ట మీద మీరు ఎక్కడో కడితే అక్కడికి పోయి మేము ఉండాలనా అని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఏదైనా నిలబెట్టుకునే మాటలు చెప్తున్నాడా కేసీఆర్ గారు? ఇంతకుముందు ఎన్ని మాటలు చెప్పి తప్పాడు కేసీఆర్ గారు? రుణమాఫీ అని చెప్పాడు, మాట నిలబెట్టుకోలేదు. 0 వడ్డీకే రుణాలని చెప్పాడు, మాట నిలబెట్టుకోలేదు. నిరుద్యోగ భృతి అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు. దళిత బంధు అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు. 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు. ఉచిత ఎరువులు అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు. మరి కేసీఆర్ గారి మాటలు ఎలా నమ్మటం? 1000 కోట్లు ఇస్తానంటే మాత్రం, పోనీ గుట్ట మీద కాకపోయినా ఇంకొక దానికైనా ఇస్తాడు అనే నమ్మకం కలగడం ఎలా? మాట మీద నిలబడే మనిషి అయితే కదా. ఇంతకుముందు వరంగల్లో వరదలు వచ్చినప్పుడు అక్కడ సహాయం చేస్తానని చెప్పాడు. ఇంతవరకు ఒక సహాయం, 1 రూపాయి ఇచ్చింది లేదు. పోయిన సంవత్సరం మిర్చి రైతులకు సహాయం చేస్తానని చెప్పాడు. ఇంతవరకైనా 1 రూపాయి అయినా ఇచ్చాడా కేసీఆర్ గారు? అదే భద్రాచలం టౌన్కి ముఖ్యమంత్రి అయిన కొత్తలో 150 కోట్లతో టెంపుల్ టౌన్గా మారుస్తానన్నాడు. చేశాడా? దాని పూర్తిగా పక్కన పెట్టాడు. యాదాద్రిలో ఆయనకు రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాడు, డెవలప్మెంట్ చేశాడు. వాస్తవం కాదా? వాళ్ళు అడుగుతున్నది ఈరోజు కరక్కట్ట కావాలి అని. కరక్కట్ట ఆ ఎడ్జ్లో, భద్రాచలం ఆ ఎడ్జ్లో ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తాయో అక్కడి నుంచి 1 ఎండ్ టు 1 ఎండ్ కర్రకట్ట ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగుండేదే కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కరకట్ట పనులు జరిగాయి. కానీ ఆయన వెళ్ళిపోవడంతో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ గారు కానీ మళ్ళీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ కరకట్టు మళ్ళీ 1 అడుగు కూడా పెరిగింది లేదు. ఆ పని జరగలేదు కాబట్టే ఈరోజు భద్రాచలానికి ఈ ముప్పు. వరద వచ్చింది అంటేనే దానికి కారణం కరకట్టు లేకపోవడం. ఈరోజు కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. స్థానికులు కోరుకుంటున్నది మీరు ఎక్కడో గుట్ట మీద కాలనీ కట్టడం కాదు, కరకట్టు కావాలని. కనుక కరకట్టు వెంటనే కట్టండి. ఇది స్థానికులు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరి ఇళ్లలోకైతే నీళ్ళు వచ్చాయో, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? ఇన్ని రోజులు గడిచినా ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు? మళ్ళీ అదే క్వశ్చన్. మాట మీద నిలబడే మనిషి కాదు కదా. ఇక ఇస్తాడో లేదో ఎవరికి నమ్మకం? ఇంతవరకు అయితే ఇవ్వలేదు. అసలు చాలా చోట్లకి కేవలం కేసీఆర్ గారి మిస్మేనేజ్మెంట్ వల్ల ఈ వరద వచ్చింది. ప్రాజెక్టుల ఓవర్ఫ్లో అయితేనేమి, కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ అయితేనేమి, ఈ వరద రావడం కూడా ఎంత ఎక్కువ వచ్చిందంటే దాదాపు 10 ఫీట్ హైట్లో వచ్చింది. దాంతో చాలా ఇసుక, చాలా బురద ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ పొలాలలో ఇక ఆ రైతులు ఆ ఇసుక, ఆ బురద ఎప్పుడు క్లీనప్ చేసుకోగలరో, ఆ తర్వాత ఎప్పుడు పంట వేసుకోగలరో కూడా తెలియని పరిస్థితి ఆ రైతులది. ఈ రైతులు వీళ్ళ భూముల్లోకి నీళ్లు రావటంతో అసలు
బోర్లు చెరిపోయాయి, పైప్ లైన్లు పోయాయి, ట్రాక్టర్లు మునిగిపోయాయి, టైర్లు ఊడి బయటపడ్డాయి, జంతువులుంటే జంతువులు చచ్చిపోయాయి. ఏ వార్నింగు ప్రభుత్వం ఇయ్యలేదు. ఏదైనా సర్దుకొని తీసుకుందామంటే వీలు కాలేదు. అక్కడున్న విత్తనాలైతేనేమి, ఎరువులైతేనేమి, వాళ్ళకి ఏ స్టాక్ చేసుకొని పెట్టుకున్నారో మొత్తము నాశనం అయిపోయాయి. షెడ్లు వేసుకుంటే షెడ్లు కూలిపోయాయి. ఇలా రైతులకి చాలా నష్టం జరిగింది. కనుక ఈ రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ముమ్మాటికి ఉంది. కనీసం ఎకరాకు 1,00,000 రూపాయలన్నా నష్టపరిహారం ఇవ్వాలి నష్టపోయిన రైతులందరికీ. అంతేకాకుండా మళ్ళీ పంట వేసుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ అయినా, విత్తనాలైనా, ఎరువులు విత్తనాలు ఉచితంగానే ఇవ్వాలి. వాళ్ళకి ఈ మాత్రం సహాయం చేయకపోతే వాళ్ళు మళ్ళీ నిలబడ్డం అసాధ్యం. అక్కడున్న రైతులు చెప్పడం, అమ్మా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే మాకు కనీసం 10-12 ఏళ్ళు పట్టేలా ఉంది అన్న మాట మాట్లాడారు. దయచేసి వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది, భరోసా కలిగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దయచేసి కేసీఆర్ గారిని ఏదైనా చెయ్యమని, వీళ్ళందరికీ నష్టపరిహారంతో పాటు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా చేసుకోవడానికి సహాయం చేయాలని కేసీఆర్ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఇల్లులు కోల్పోయారు. రేకులు వేసుకున్న వాళ్ళైనా, కొట్టాలలో ఉన్న వాళ్ళైనా ఈ వరద తాటికి కూలేపోయాయి. అంటే ఈరోజు వాళ్ళకు ఇల్లులే లేవు, అలా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ ఇల్లులు ఇవ్వాల్సిన అవసరం లేదా? కేవలం వాళ్ళు బీదవాళ్ళని, వాళ్ళు ఎవరిని అడగడానికి యాక్సెస్ లేదని ఈరోజు వాళ్ళ బతుకులు ఇలా అయినాయి అంటే దానికి కారణం కేసీఆర్ గారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం. వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చుంటే, కాంక్రీట్గా ఇల్లు ఇచ్చుంటే, కాంక్రీట్తో కట్టిన ఇల్లు ఇచ్చుంటే ఈ పాటికి అయిపోయి ఉంటే ఈ పాటికి వాళ్ళ ఇల్లు ఇంకా నిలబడేది కదా. సో కేసీఆర్ గారు ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే కదా వాళ్ళకి ఈరోజు ఇల్లు లేకుండా పోయింది. ఇప్పటికైనా కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది. ప్రయారిటీ బేసిస్లో వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేయండి. ఎవరైతే ఇల్లులు కోల్పోయారో వాళ్ళందరికీ ఇల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వెంటనే ఇవ్వాలి అని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా చాలామంది వాళ్ళ ఇళ్లల్లో ఉన్న సామాన్లను కూడా కోల్పోయారు. అంటే దాదాపు కనీసం 6-7 ఫీట్ హై వరకు మొత్తం ఇంట్లోకి నీరు వచ్చింది కాబట్టి మొత్తం అంతా తడిచిపోయాయి. అంటే వీళ్ళు 10-15 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ కూడబెట్టుకొని కొనుక్కున్న సామాన్లు, కాపాడుకుంటూ వచ్చిన సామాన్లలో ఏవి మిగల్లేదు. టీవీలైనా, ఫ్రిడ్జ్లైనా, మిక్సర్లైనా, స్టవ్లైనా, పరుపులైనా, బట్టలైనా, ఆఖరికి సరుకులు కూడా, బియ్యం కూడా మిగల్లేదు. సర్వం కోల్పోయారు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళను కదిలిస్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళే తిరుగుతున్నాయి. అమ్మ మాకు వార్నింగ్ లేకుండా నీళ్ళు వచ్చాయి, మేము బిడ్డలను పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. ఆ షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్ళి మమ్మల్ని 10-12 రోజులు పెట్టారు. అక్కడ కూడా ప్లాస్టిక్ బియ్యమే ఇచ్చారు, అదే తిన్నాం తల్లి. తీరా ఇంటికొచ్చి చూస్తే ఏమీ మిగలలేదు, మొత్తం అంతా కొట్టుకుపోయింది అని చాలా బాధపడ్డారు. కేసీఆర్ గారు ప్రామిస్ చేసిన 10,000 వాళ్ళకు ఏ మూలకు సరిపోదు. కనీసం 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే కాళేశ్వరంలో ఎంత పెద్ద ఫియాస్కో జరిగిందో మీ అందరూ చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉండాల్సిన ప్రొటెక్షన్ వాలు కూలిపోయింది. దాంతో పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చాయి. బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయాయి. హెడ్ రెగ్యులేటర్ గేట్లు పగిలిపోయాయి. కెనాల్ సైడ్ వాల్స్ కూలిపోయాయి. వేసిన రోడ్లతో సహా చెదిరిపోయాయి. ఏమీ లేకుండా పోయింది. కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా నష్టం జరగలేదు అన్న వాళ్ళు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నేకెడ్ ఐకి, కామన్ మ్యాన్కే కనిపిస్తుంది కాళేశ్వరంలో ఎంత పెద్ద నష్టం జరిగింది అని. 1 ఎకరాకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వలేదు, కానీ
ఈరోజు కాళేశ్వరం కట్టిన పాపానికి బ్యాక్ వాటర్స్ వచ్చి వేల ఎకరాలు మునిగిపోయాయి. అమ్మా గోదావరిలో మాకు ఎప్పుడూ ఈ సమస్య రాలేదు, కాళేశ్వరం కట్టక ముందు ఈ సమస్య ఎప్పుడూ రాలేదు, గత 3 ఏళ్లగా మాత్రమే మా భూముల్లోకి నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు గోదావరి యథావిధిగా ఫ్లో అయిపోతున్నింది. కానీ వీళ్ళు కాళేశ్వరం కట్టినాకనే ఈ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ అవుతున్నారు. వీళ్ళకు కనీసము ప్రాజెక్టుకు భూములు ఇస్తేనన్నా వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ వచ్చేదో లేకపోతే ఇంకోటి ఏదన్నా అయ్యేది. వీళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు. వీళ్ళ భూముల్లోకి మాత్రం నీళ్ళు వస్తున్నాయి, కానీ ప్రతి సంవత్సరము ఇది జరుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. గత 3 ఏళ్లుగా మాది ఇదే అవస్థ అని చెప్పి బాధపడ్డారు. మరి ఏమి లాభం ఉన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమి సాధించినట్టు? 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చింది లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్టు? తీరా కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని డబ్బులు ఖర్చు పెట్టినాక వరి వేసుకుంటే ఉరి అని సన్నాసి మాటలు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికొచ్చినట్టు? కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఆ డెట్ సర్వీసింగ్ ఆ లోనుకు కావాల్సిన వడ్డీ కట్టడానికి 1000 కోట్లు కడుతున్నారు. కరెంటు బిల్లు 1000 కోట్లు కడుతున్నారు. మరి ఇక కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికొచ్చినట్టు? కలర్ ఫోటోలు తీసుకోవడానికా? టూరిజం ప్రాజెక్టుగానా? అందుకే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా? దేనికి ఖర్చు పెట్టినట్టు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అందరూ గర్వించతగ్గ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటార్లు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి ఒక అద్భుతమైన అబద్ధం. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి ఒక అద్భుతమైన మోసం. ఇంత జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంత ఖర్చు పెట్టారు, ఇంతగా ఇది హోప్లెస్గా 2 ఏళ్లలోనే కూలిపోయిందంటే ఇప్పుడు కేసీఆర్ గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నేనే దీనికి ఇంజనీరు, నేనే దీనికి డిజైనరు, నేనే దీనికి ఆర్కిటెక్ట్ అన్నాడు. కాళేశ్వరం నా మెదడు అన్నాడు, నా చెమట అన్నాడు, నా రక్తము అన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు? కేసీఆర్ గారు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఆయనే బ్లేమ్ చేసుకోవాలి కదా. ఏం జరిగింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో? మరి ఈ తప్పుకు బాధ్యత ఎవరు వహిస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు అతి ఘోరంగా, చాలా డిసప్పాయింటింగ్గా కనీసం 2-3 సంవత్సరాలు కూడా నిలబడలేదు అంటే ఇది మన రాష్ట్రానికే అవమానం కాదా? రాజశేఖర్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు కట్టి 18 సంవత్సరాలైంది. అయినా కూడా ఈ రోజు వరకు ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఎందుకని? దేవాదుల ప్రాజెక్టుకు కన్నపల్లికి వచ్చిన నీళ్ల కంటే ఎక్కువే వచ్చాయి. అయినా కూడా దేవాదుల నిలబడింది. కారణం రాజశేఖర్ రెడ్డి గారు. దేవాదుల ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి సమర్థతకు రుజువు అయితే కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి అసమర్థతకు రుజువు. వాస్తవం కాదా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తము మోసం చేసినట్టు అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము ముంచినట్టు అయింది. కనీసం ఆ ప్రాజెక్టు హైట్ కూడా చూసుకోకుండా కట్టారు. అసలు ప్రొటెక్షన్ వాల్ అంటే ఏమిటి? వరద వస్తే ప్రొటెక్ట్ చేసే వాలే కదా ప్రొటెక్షన్ వాల్, సేఫ్ వాల్. అలాంటప్పుడు ఆ సేఫ్ వాల్కు తీసుకోవాల్సిన కనీసం తీసుకోకపోతే, ఆ ప్రొటెక్షన్ వాలే పడిపోతే ఇంకా వాళ్ళు ఎందుకు కట్టినట్టు? ఎందుకు దాంట్లో అన్ని డబ్బులు పెట్టినట్టు? కనీసం పంప్ హౌసులకు ఉండాల్సిన హైట్ కూడా చూసుకోకుండా కట్టారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి గారు. మెగా కృష్ణారెడ్డి గారికే ఈ ప్రాజెక్టు ఎందుకు ఇచ్చారు? కేసీఆర్ గారికే తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 80% పనులు మెగా కృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారు. సరే, అప్పచెప్పారు. పోనీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా నిలబడిందా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా పనిచేస్తుందా? ఆయన అన్నట్టు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే సరే, ఇచ్చుకున్నాడు మెగా కృష్ణారెడ్డికో ఇంకోరికో, ప్రాజెక్టు పని చేస్తుంది అన్న సంతోషం అన్నా మిగిలేదు. కానీ ఈరోజు అది లేదు కదా.
మెగా కృష్ణారెడ్డి అనే వాడికి మీరు ప్రాజెక్ట్ ఇస్తే ప్రొటెక్షన్ వాల్ నిలబడలేదు, పంప్ హౌస్ మునిగిపోయింది, బాహుబలి మోటార్లు అన్నారు అయ్యి మునిగిపోయినాయి, సైడ్ వాల్ కెనాల్లు తెగిపోయినాయి, హెడ్ రెగ్యులేటర్లు గేట్లు విరిగిపోయినాయి, రోడ్లుంటే రోడ్లు కూడా క్రాకులు ఇచ్చినాయి. మరి అన్నీ నాణ్యత లేని పనులు చేసినప్పుడు ఈ మెగా కృష్ణారెడ్డి అనేవాడు కాంట్రాక్టర్ అయిన వాడి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మెగా కృష్ణారెడ్డి అనే వాడి మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం అంతా ఎవరు భరించాలి? ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టు చేశారు కదా, 1,40,000 కోట్ల ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాడు. అదే కేసీఆర్ గారు ఇదే డబ్బుతో ఎంతో చేసుండొచ్చు, ఇదే డబ్బుతో రుణమాఫీ చేసుండొచ్చు, ఇదే డబ్బుతో రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసిండొచ్చు, పూర్తి చేసి మరీ రుణమాఫీ చేసిండొచ్చు, పూర్తి చేసి రుణమాఫీ చేసి ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా లక్షల మందికి కట్టుండొచ్చు, ఆ పైన మళ్ళీ ఉచిత ఎరువులు కూడా ఇచ్చుండొచ్చు. ఇవన్నీ కాదని చిన్న చిన్న ప్రాజెక్టులు 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా కాదని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పేరు వస్తుందోనని అవి ఏవి ముట్టకుండా కాళేశ్వరం ఒక్కటి ముందరేసుకొని కూర్చున్నాడు కేసీఆర్ గారు. మరి తీరా చూస్తే ఏమైంది? ఆ ప్రాజెక్టునేమో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చాడు, ఆయనేమో నాణ్యత లేకుండా పనులు చేశారు. ఈరోజు మనం అందరం చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం మొత్తము తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు కట్టి కనీసం 2-3 సంవత్సరాలు కూడా కాలేదు, మొత్తానికి మొత్తం కూలిపోయింది. మరి నష్టం అంతా ఎవరు భరించాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలి? రాష్ట్ర ప్రజలు ఎందుకు భరించాలి? మెగా కృష్ణారెడ్డి ఎందుకు బ్లేమ్ కావటం లేదు? మెగా కృష్ణారెడ్డి కదా ఈ నష్టమంతా భరించాల్సింది. మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ జరగటం లేదు? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు దోషిగా నిలబెట్టడం లేదు? ఎందుకు ఆయన నుంచి ఈ నష్టపరిహారాన్ని వసూలు చేయటం లేదు? మన రాష్ట్రంలో ఈ మెగా కృష్ణారెడ్డి అనే మనిషికి ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఎందుకని ప్రతి ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అనేవాడు కేసీఆర్ గారి మనిషి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా దాంట్లో కేసీఆర్ గారికి వాటా ఉంది. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు పార్ట్నర్స్ కాబట్టి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో 80% పనులు చేస్తున్నది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మిషన్ భగీరథ అనేది మరో పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులో ఎక్కువ శాతం పనులు చేస్తున్నది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు? ఎవరికో ఇస్తే దాన్ని మళ్ళీ గుంజుకొని మళ్ళీ మెగా కృష్ణారెడ్డి. రోడ్ల పనులైనా మెగా కృష్ణారెడ్డి, మన ఊరు మనబడి పనులైనా మెగా కృష్ణారెడ్డికే ఇవ్వాలనుకున్నారు. ఆఖరికి ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే మెగా కృష్ణారెడ్డికి మాత్రం లాభం రావాలి అని అది కూడా మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారు. ఎందుకని? మన రాష్ట్రంలో 80% ప్రాజెక్టులు ఒక్క మనిషికి ఎందుకు ఇస్తున్నారు? ఏ రాష్ట్రంలో అయినా ఇది జరుగుతుందా? ఒక రాష్ట్రంలో 80% పనులు, ఇంకా ఎక్కువే కావచ్చు, పెద్ద ప్రాజెక్టులు చిన్న ప్రాజెక్టులు ఏవైనా కూడా మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారు. ఎందుకని? ఇట్ ఈస్ సింపుల్. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు మనిషి. మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కేసీఆర్ గారికి దాంట్లో వాటా వస్తుంది. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ పార్ట్నర్స్ కాబట్టి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న వాడు మెగా కృష్ణారెడ్డి. ఈ దోచుకున్న డబ్బుతో ఈరోజు మెగా కృష్ణారెడ్డి అనేవాడు ప్రపంచంలో సంపన్నుల జాబితాలో ఆయన పేరు చేరింది. అంటే అన్ని డబ్బులు దోచుకున్నాడు, అన్ని డబ్బులు సంపాదించుకున్నాడు అని. కాకపోతే ఎందుకని కేసీఆర్ గారు అంత ఉన్నవాడికే మళ్ళీ ప్రాజెక్టులు ఎందుకు ఇస్తున్నాడు? ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు? ఆంధ్ర వాళ్ళన్ని ప్రాజెక్టులు తీసుకుంటున్నారు అన్నాడు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ గారు అదే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణలో ప్రాజెక్టులు చేసేవాళ్ళు లేరా? ఎందుకని అన్ని ప్రాజెక్టులు ఆ ఒక్క మనిషికే ఇస్తున్నారు? ఆ ఒక్క పెద్ద మనిషికే ఇస్తున్నారు. సంపన్నుడు అంటున్నారు కదా, ఎందుకని ఆయనకే ఇస్తున్నారు? చిన్న వాళ్ళను ప్రోత్సహించకూడదా? కొత్త వాళ్ళను చేయబట్టి లేపకూడదా? ఒక్క మనిషే బాగుపడాలనా? ఒక్క మెగా కృష్ణారెడ్డి అన్ని ప్రాజెక్టులు చేయాలనా? తెలంగాణ తెచ్చింది మెగా కృష్ణారెడ్డి కోసమేనా? తెలంగాణను మెగా కృష్ణారెడ్డి చేతుల్లో పెడితేనే తెలంగాణ ఇస్తామని మొదట్లో ఏదైనా ఒప్పందం చేసుకున్నామా? ఎందుకని ఈరోజు మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని మెగా కృష్ణారెడ్డి గారి చేతుల్లో ఎందుకు పెట్టారు అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం.
మీరు ఏమి సిగ్నల్ పంపాలనుకుంటున్నారని కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ మాల్యాను ప్రమోట్ చేసిందో, ఎలాగైతే బీజేపీ పార్టీ అదానీని ప్రమోట్ చేసిందో, అలాగే కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డిని ప్రమోట్ చేస్తున్నాడు. వాస్తవం కాదా? ఇది కాదా జరుగుతున్నది తెలంగాణలో? ఎందుకని ఒక్క మనిషికే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మనిషికి ఇన్ని ప్రాజెక్టులు ఇవ్వడము ఏమిటి? ఇది విడ్డూరం కాదా? 80-85% ప్రాజెక్టులు ఒక్క మనిషికి ఇవ్వడం ఏమిటి? ఇది ఇతర ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా? జరగటం లేదు కదా. ఒక్క మన రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంది? ఈ మెగా కృష్ణారెడ్డి అనేవాడు 70,000 కోట్లు అవినీతి సొమ్ము నల్లధనం ఆయన దగ్గర ఉందని, దానికి సంబంధించి 12,000 కోట్ల జిఎస్టీ మెగా కృష్ణారెడ్డి డిపార్ట్మెంట్కు కట్టాల్సి ఉంటుంది అని స్వయంగా జిఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరలే పేర్కొన్నాడు. మరి అలాంటప్పుడు అలాంటి మనిషి మీద ఏ ఎంక్వైరీలు లేకుండా ఎందుకని మన రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఆయన చేతుల్లోనే పెడుతున్నారు? కనీసం ఎంక్వైరీ అయినా చేస్తున్నారా కేసీఆర్ గారు? మీకు ఒప్పందం లేకపోతే ఎందుకని అన్ని ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారు? మెగా కృష్ణారెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ కాకపోతే ఎందుకు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారు? ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? కారణం ఇదే. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు మనిషి. మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కేసీఆర్ గారు కుటుంబానికి దాంట్లో వాటా ఉంది. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు పార్ట్నర్స్ కనుక మన రాష్ట్రంలో ఏమి జరిగినా, పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా, కొన్ని ప్రాజెక్టులకు టెండర్లే లేకపోయినా నామినేటెడ్ పద్ధతిలో మెగా కృష్ణారెడ్డి గారి చేతుల్లోనే పెడుతున్నారు. ఎందుకు ఇస్ ద క్వశ్చన్. కనుక మెగా కృష్ణారెడ్డి గురించి ఈ ఎందుకని మెగా కృష్ణారెడ్డికి అన్నీ ఇస్తున్నారన్న దాని గురించి నేనొక్కదాన్ని మాట్లాడడం కాదు. తెలంగాణలోని నిపుణులు అందరూ మాట్లాడాలి, రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాలి. ఎందుకని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి అందరూ దోస్తులే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డికి ఇస్తున్నాడు, బండి సంజయ్కి ఇవ్వాల్సింది బండి సంజయ్కి ఇస్తున్నారు. అందరూ తీసుకుంటున్నారు, అందరూ నోరు మూసుకుంటున్నారు. మరి అలా కాకపోతే ఎలా ఆలోచించాలి? ఇన్ని సంవత్సరాలు మా పార్టీ లేదు, వాళ్ళే కదా ప్రతిపక్షాలు. మరి ఇన్ని సంవత్సరాలుగా మెగా కృష్ణారెడ్డి అనే ఒక్కవాడికి అన్ని ప్రాజెక్టులు ఇస్తుంటే ఈ ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు గమ్మనున్నారు? మరి మీకు లావాదేవీలు లేవు అని మేము ఎలా నమ్మాలి? కామన్ మ్యాన్ ఎలా అనుకోవాలి? ఎక్స్ప్లెయిన్ చేయండి. కనుక ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే 80-90% ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మెగా కృష్ణారెడ్డి అనే మనిషికే కేసీఆర్ గారు కట్టబెడుతున్నారు. కారణం, మెగా కృష్ణారెడ్డి అనేవాడు కేసీఆర్ గారు మనిషి. మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్టు కట్టబెట్టినా దాంట్లో కేసీఆర్ గారి కుటుంబానికి వాటాలు ఉన్నాయి. కేసీఆర్ గారు, మెగా కృష్ణారెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని మేము అలిగేషన్ చేస్తున్నాం. కనుక మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ జరగక ముందే మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం ఫియాస్కోకు సంబంధించి వెంటనే మెగా కృష్ణారెడ్డిని, ఆయన సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏ ప్రాజెక్టులు అయితే ఇంతవరకు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారో అన్నీ హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మెగా కృష్ణారెడ్డి అనేవాడికి ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఇవ్వడానికి వీలు లేదు. ఏ అర్హత ఉందని అన్నీ ఒకే మనిషికి ఇస్తున్నాడు కేసీఆర్ గారు. వెంటనే మెగా కృష్ణారెడ్డి మీద, ఆయన సంస్థ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ ఇన్ఫర్మేషన్ కోసం, మెగా కృష్ణారెడ్డి ఫియాస్కో, ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది, రోడ్డు విరిగిపోయింది, పంప్ హౌస్ మునిగిపోయింది. మెగా కృష్ణారెడ్డి గారు చేసిన మిషన్ భగీరథ అనే ప్రాజెక్టు నీళ్లు కలుషితమై చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది మిషన్ భగీరథ ఎగ్జిక్యూషన్. మరి ఎందుకని మెగా కృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోకూడదు? మిషన్ భగీరథ
విషపు నీళ్లు తాగి చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా? వీళ్ళందరూ ఊరికనే చనిపోయినట్ట? మిషన్ భగీరథ పనులు ఇవి ఎక్కడికక్కడ పైప్ లైన్లు విరిగిపోయి ఫౌంటైన్స్ ఆఫ్ తెలంగాణ ఇవి టూరిస్ట్ స్పాట్ ఫౌంటైన్స్ ఆఫ్ తెలంగాణ బాగున్నాయా? ఫౌంటైన్స్ ఆఫ్ తెలంగాణ, హైట్స్ ఆఫ్ కరప్షన్. మరి ఇలాంటప్పుడు ఎందుకని మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీస్ లేవు? ఎందుకని ఇదే మనిషికి కనీసం టెండర్లు కూడా పిలవకుండా ఎందుకని ఇదే మనిషికి అన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం అప్పజెప్తుంది? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మెగా కృష్ణారెడ్డి అనే మనిషి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. మెగా కృష్ణారెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ మనిషి, ఆయన అభివృద్ధిలో వైఎస్ఆర్ కీలక పాత్ర ఉందన్నది బహిరంగంగా బయట చర్చ జరుగుతుంది. ఆయన తర్వాత కొనసాగింపుగా కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నాడు అన్నది కూడా చర్చ. రాజశేఖర్ రెడ్డి గారు అందరి మనిషి. మీరు చెప్పిన ఫస్ట్ లైన్ అది. మెగా కృష్ణారెడ్డి మనిషి అన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి గారు అందరి మనిషి. ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి, ప్రతి రైతు నా మనిషి అనుకునే మనిషి రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అందరినీ ఎంకరేజ్ చేశాడు. మెగా కృష్ణారెడ్డిని ఒక్కరినే పెట్టుకొని చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని బిజినెస్ మెన్గా తయారు చేస్తే ఈరోజు మన దేశంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నదంతా రాజశేఖర్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసిన వాళ్ళే. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారి లాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు, ఒక్క మనిషి దగ్గరనే అన్ని కమిషన్లు తీసుకోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చేసింది డెవలప్మెంట్, కేసీఆర్ గారు చేస్తున్నది కరప్షన్. ఎందుకని ఈ మనిషి మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఇస్తున్నారు ఇస్ ద క్వశ్చన్. ఎందుకు ఇస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. అసలు కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికి ఏమేం ప్రాజెక్టులు ఇచ్చారో ముందు ఒక లిస్టు బయట పెట్టమని చెప్పండి. ఎందుకు ఇస్తున్నారు 90% పనులు ఒకే రాష్ట్రంలో ఒకే మనిషికి? రాజశేఖర రెడ్డి గారు ఇలా చేయలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎంతోమందిని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, అయినంత మాత్రాన. చర్చ జరుగుతుంది, మీ పార్టీ పోటీ చేస్తున్నారు. ఇంకొకటి, రాజగోపాల్ రెడ్డి మీరు మునుగోడులో పర్యటించినప్పుడు మీకు మద్దతు కల్పించిండు. మీ పార్టీ పోటీ చేస్తారు మేడం, ఒక ఉప ఎన్నిక వస్తే మునుగోడులో. ఎందుకు వస్తుందమ్మా ఈ ఉప ఎన్నిక? ప్రజల కోసం వస్తుందా? ప్రజల కోసం వస్తుందా ఈ ఉప ఎన్నిక? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం వస్తున్న ఉప ఎన్నిక. వీళ్ళందరినీ ఫైన్ చేయాలి. కారణం లేకుండా ఉప ఎన్నికను తెచ్చే నాయకులను ఎలక్షన్ కమిషన్ ముందు ఫైన్ వేయాలి. కోట్లల్లో ఫైన్ వేస్తే తప్ప వీళ్ళకు బుద్ధి కూడా రాదు. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయడం, ఇంకో పార్టీకి పోవడం, అక్కడ ఎలక్షన్ రావడం, మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగడం. కారణం పోలవరం ప్రాజెక్టు, పోలవరానికి శాస్త్రీయత లేదు కాబట్టి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భద్రాద్రికి వాటి అని ఇక్కడ తెలంగాణ మంత్రులు కొందరు వాదిస్తున్నారు. పోలవరం నిజంగా శాస్త్రీయత లేదంటారు. ఐఎమ్ నాట్ ది ఎక్స్పర్ట్. నేను అడిగే క్వశ్చన్ అల్లా ఒకటే, మీరు కరకట్ట కట్టుంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు అని పోలవరమే కారణమైతే మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ముందెందుకు మాట్లాడలేదు? మీరు కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదు? మీరు ఫ్రెండ్స్, మీరు కౌగులించుకుంటారు, అన్నీ చేసుకుంటారు, మరి మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయ లబ్ధి కోసం కాకపోతే, మీరు తప్పించుకోవాలని చూడడం కాకపోతే ఇది ఏమిటి? క్లౌడ్ బస్ట్ అనే మాట కూడా వాడాడు కేసీఆర్ గారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది సామాన్య ప్రజలకు? తప్పించుకోవాలని చూస్తున్నాడు సారు అని నాకు అర్థమవుతుంది. చేశామమ్మా, మేము చేయగలిగింది చేశాం. కాంగ్రెస్ యువకర్త సునీల్ నివేదిక ద్వారా నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్లో వైఎస్ఆర్టీపీ వల్ల కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని ఒక నివేదిక ఇచ్చారు. దాని తర్వాత పీసీసీ వైఎస్ఆర్టీపీతో చర్చలు జరుపుతున్నారు వచ్చే ఎన్నికల కోసమని ఒక వార్త వస్తుంది. ఎవడు జరుపుకున్న సర్వేలో వాడికి మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్ సర్వే చేసుకుంటే చెప్పేది నువ్వు. కాంగ్రెస్ వాడు చేసుకున్న సర్వేలో కాంగ్రెస్ వాడు నాకు బాగుందని చెప్తాడు, బీజేపీ వాడు చేసుకున్న సర్వేలో బీజేపీకి బాగుందని చెప్తాడు. ఈ సర్వేలన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా?
మేడం మొన్న కేటీఆర్ కాలు ఫ్రాక్చర్ అయింది, ఏమన్నారంటే ఓటీటీ ఏమన్నా సినిమాలు ఉంటే చెప్పండి అని ట్వీట్ పెట్టారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీకు ఎలా అర్థమైంది? నాకైతే బేసికలీ మండింది. వాస్తవం కాదా? వాళ్ళు సలహా అడిగారు, ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి అని సలహా అడిగితే మేము వెటకారంగా మేము మళ్ళీ ట్వీట్ చేశాం. దానికి చిన్నదొరకు చాలా కోపం వచ్చింది, నా మీద వ్యక్తిగతంగా చాలా విరుచుకుపడ్డారు. అవసరమా? దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి. మీకు చేతనైతే మీరు ఎందుకు చేయలేదో చెప్పండి. అధికారం మీ చేతుల్లో ఉంది, పాలన మీ చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రం స్థానం మీది. కాలు ఫ్రాక్చర్ అయ్యిందని ఇంట్లో కూర్చుంటాడట, సినిమాలు షోలు చూస్తాడట. ఏ రిమోట్గా పనిచేయలేడా? రిమోట్గా మీరు ఎవరూ పనిచేయలేదా? కరోనా వచ్చినప్పుడు మనం ఎవరూ పనిచేయలేదా? ఏ రిమోట్గా పనిచేయడం అసాధ్యమా? వరదలు వచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారు, ఎంతోమంది ఇల్లులు కోల్పోయారు, ఇంకెంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకెంతోమంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు. వాళ్ళకు ₹1 సాయం చేసింది లేదు, ఒక్కనాడు వాళ్ళని పోయి పరామర్శించింది లేదు. ఈయన కాలిరిగిందట, ఓటీటీ సినిమాలు చూస్తాడట, షోలు చూస్తాడట. అసలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు? ఎవరు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చారు? ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా మీ జన్మలకు? మీరా మళ్ళీ ఒక మహిళని చూడకుండా, పెళ్ళైన స్త్రీ అని చూడకుండా, బిడ్డలున్నదని చూడకుండా నా మీద వ్యక్తిగతంగా దూషణలు చేస్తారా? సిగ్గుందా? మనుషులేనా? మేడం, మీరు ఎక్కడ పోయినా కూడా ప్రజాదరణ బాగా వస్తుంది, పదయాత్రలో కావచ్చు, సభల్లో కావచ్చు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి సర్వేలో మీ ఖమ్మం జిల్లాతో పాటు మిగతా దగ్గర ఎక్కడ కూడా వైఎస్ఆర్టీపీ ఆనవాళ్ళు కనిపించట్లేదు. నేను ఎట్లా అర్థం చేసుకుంటాను? మాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మాకు ప్రజలలో ఆదరణ ఉంది. ఎందుకుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది అని ప్రతి వర్గం నమ్ముతుంది కాబట్టి మాకు ఆదరణ ఉంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇతర పార్టీలు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మేడం, విజయమ్మ గారికి ఎలాంటి పద్ధతులు ఇవ్వబోతున్నారు? విజయమ్మ గారికి ఎలాంటి పద్ధతులు ఇవ్వబోతున్నారు పార్టీలో? నేను ఇన్ని సంవత్సరాలు అవసరం వచ్చిన ప్రతిసారి ఏ పదవి లేకుండానే నేను చేయగలిగిన పని చేశాను. పని చేయడానికి పదవులు అవసరం లేదు. పని చేసేవాడు పదవు లేకున్నా చేస్తాడు, పని చేయనివాడు పదవి ఉన్నా చేయడు. పని చేసేవానికి అసలు పదవులే అవసరం లేదు. అదే గొప్పతనం. రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ, అలాంటి విజయమ్మ గారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే అవుతుంది. పదవి ఆశించకుండా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అని నేను పని చేస్తాను అని చెప్పిన గొప్ప మనిషి విజయం. పదవులతో సంబంధమే లేదు. ఏపీ ప్రభుత్వాన్ని మీరు అడగారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్తున్నటువంటి ఇరిగేషన్ రజత్ కుమార్ చెప్తున్నదంటే కేవలం 20 కోట్ల నష్టమే జరిగింది, వాళ్ళ మెగా వాళ్ళ నుంచి రికవరీ చేస్తున్నారు. ఇదే అధికారి బిడ్డ పెళ్ళి ఎవరు చేశారు? మెగా కృష్ణారెడ్డి గారు చేశారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ప్లేటుకు ₹16,000 అంట పెళ్లి ఖర్చు. ఫలక్నామా ప్యాలెస్ అట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటిది, ఫలక్నామా ప్యాలెస్లో పెళ్ళి ఏంటిది? మీకేమర్థమవుతుంది? అలాంటి ఒక అధికారి ఎవరైతే బ్రహ్మాండంగా మెగా కృష్ణారెడ్డి దగ్గర తిన్నాడో ఆ మనిషి చెప్తున్న మాట 25 కోట్లని. 25 కోట్లేనా? అంతతోనే ప్రాజెక్ట్ అయిపోయిందా? 1,40,000 కోట్లు మరి దేనికి పెట్టారు? మీరు తిన్నారా? మీరు 70,000 కోట్లు మీరే తిన్నారా? మిగతా 70,000 కోట్లు కేసీఆర్ తిన్నాడా? మిగతా 5-10 కోట్లు మాత్రమే మీరు ప్రాజెక్టు ఖర్చు పెట్టారా? పోనీ అదన్నా ఒప్పుకోండి. చెప్పేవాడికి క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఏ హక్కుతో చెప్తున్నాడు? బిడ్డ పెళ్ళికి మొత్తం డబ్బు అక్కడే తీసుకున్నాడు, పలక్నామాలో పెళ్లి చేశాడు, ప్లేటుకు ₹16,000 ఖర్చు పెట్టాడని అలిగేషన్స్ ఉంటే ఆ మనిషి చెప్పే మాటలు మళ్ళీ మనం సీరియస్గా తీసుకోవాలన్నా? ఈ 27th స్టార్ట్ చేయాలనుకున్నామమ్మా, కానీ ఈ వరదలు రావడంతో పుట్టింగ్ ఇట్ ఆఫ్. ప్రాబబ్లీ 3rd or 4th. చాలమ్మా ఇక సార్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.